సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన. కౌంటింగ్లో సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా శిక్షణ ఇచ్చామన్నారు. సాంకేతిక పరంగా సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయం కూడా సిద్ధంగా ఉందంటోన్న జిల్లా ఎన్నికల ప్రధానాధికారి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. అభ్యర్థుల గెలుపోటములు తెలిపేటటువంటి ఓట్ల లెక్కింపుకు పూర్తిగా అధికారులందరూ కూడా సిద్ధమయ్యారు. మరి ఇదే నేపథ్యంలో కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి అలాగే ఈ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉన్నాయి ఇప్పుడు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు? కౌంటింగ్ హాల్స్ కానీ కౌంటింగ్ లొకేషన్ కానీ తీసుకోవాల్సిన తయారీలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. కౌంటింగ్ హాల్స్లో మనం ఇవ్వాల్సిన ఫర్నిచర్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఏవేవైతే మనం కౌంటింగ్ హాల్లో పెట్టాలో వాటన్నిటిని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ సెంటర్లో కూడా చేసుకోవాల్సిన బ్యారికేడింగ్ ప్లాను, పార్కింగ్, ఐడెంటిఫికేషన్ కౌంటర్లు, అటెండెన్స్ కౌంటర్లు, ఫుడ్ కౌంటర్లు లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఫిజికలీ ఒక కౌంటింగ్ లొకేషన్లో కానీ హాల్లో కానీ ఏవేవైతే ఉండాలో అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు స్టాఫ్ని కూడా కౌంటింగ్ సిబ్బందిని కూడా ఐడెంటిఫై చేయటం, వాళ్ళకు ఒక దఫా ట్రైనింగ్ కూడా ఇవ్వటం కంప్లీట్ అయింది. కౌంటింగ్ లోపు ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో బేసికలీ కౌంటింగ్ కోసం అంటూ మేము చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నామని చెప్పొచ్చండి. ప్రధానంగా కౌంటింగ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటల లోపల పూర్తవుతుంది, ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది? కౌంటింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుందండి. పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన అరగంట కంటే 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఈవీఎం కౌంటింగ్ హాల్లోనూ 14 టేబుల్స్ ఉన్నాయి. సో ఒక రౌండ్కి 14 పోలింగ్ స్టేషన్స్ కౌంట్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే తక్కువగా మంత్రాలయంలో 17 రౌండ్స్లో ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అన్నిటికంటే ఎక్కువ 26 రౌండ్స్లో పాణ్యం కంప్లీట్ చేస్తాం. సో నా జిల్లాలో ఉండే 8 కాన్స్టిట్యున్సీస్లో 17 నుంచి 26 రౌండ్స్లో కౌంటింగ్ పూర్తవుతుందండి. కౌంటింగ్కి ఈసారి అదనంగా ప్రత్యేకంగా సీఓ నుంచి పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. ఎందుకోసం, దేనికోసం తీసుకున్నారు? అదనంగా పోస్టల్ బ్యాలెట్ కోసము ఎక్కువ టేబుల్స్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి కర్నూలు పార్లమెంట్లో 14 టేబుల్స్ వేసుకొని మాకు వచ్చిన సుమారుగా 17,000 పోస్టల్ బ్యాలెట్ని కౌంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలు అసెంబ్లీ అండ్ పాణ్యం అసెంబ్లీకి కూడా అధికంగా పోస్టల్ బ్యాలెట్ రావడం జరిగింది. 5,000, 6,000 వచ్చాయి. సో వాళ్ళకి ఒక టేబుల్ మీద చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి కర్నూలుకి 4 టేబుల్ అదనంగా, పాణ్యంకి 6 టేబుల్స్ అదనంగా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అవసరాన్ని బట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక టేబుల్ అదనంగా తీసుకోవడం జరిగింది. చివరిగా చెప్పండి మేడం, కౌంటింగ్ జరిగేటటువంటి 2 కిలోమీటర్స్ పరిధిలో అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనానికి ఆటంకం కలగకుండా ఎటువంటి ముందుగానే ప్రికాషన్స్ ఇవ్వబోతున్నారు వాళ్ళందరూ? ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ డే. కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ 2 కిలోమీటర్ రేడియస్లో ఉండే వాళ్ళ ఫస్ట్ థింగ్ మేము 144 పెట్టాము. సో షాప్స్, కమర్షియల్ స్పేసెస్ లాంటివన్నీ కూడా మూసేస్తాము. సో ఆ రోజున ప్రజలు మాకు కోఆపరేట్ చేయాలి. ఆ రోడ్లో కూడా ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే తప్ప బయటకు రాకుండా, బికాజ్ 144 కూడా ఉంటుంది ఆ రోజు. సో అవసరమైతే తప్ప బయటకు రాకుండా జిల్లా యంత్రాంగంతో, పోలీసు వాళ్ళతో సహకరించమని ప్రజలను అడుగుతానండి నేను. థ్యాంక్ యూ మేడం. పోలింగ్ ప్రశాంతంగా చేశారు, అలాగే కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరగాలని హెచ్ఎంటీవీ తరఫున కోరుకుంటున్నాం. సో మొత్తానికి మాత్రము గతానికి భిన్నంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవి పునరావృతం కాకుండా పోలింగ్ ఏ రకంగా అయితే ప్రశాంతంగా జరిగిందో ఈసారి కౌంటింగ్ని కూడా పూర్తిగా ప్రశాంతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్లు ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎంటీవీ, కర్నూలు జిల్లా.